రోజా మాటలు ఈ విధంగా అందంట. ఏమందాం మనం అంటే, ఆ మిత్రుడు అన్నాడు ఆ మాట, నాది కాదు ఆ మాట. పిచ్చి కుక్క మనం ఎమ్మడి పడితే మనం దాని ఎమ్మడి పడకూడదు. నేను ఈ సందర్భంగా ఇదే చెప్తాను. అంత మించి నేను ఆమె పట్ల ఏమీ చెప్పను. ఎందుకంటే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసిన పనులు, ఆమె చేసిన గొప్ప గొప్ప విషయాలు చెప్పుకున్నట్టయితే ఆమెను మళ్ళీ గెలిపించేవాడు. ఓడిపోయిన వ్యక్తులకు ఏం మాట్లాడినా విలువ ఉండదు. ఇది గ్రహించాలి. ఒక మహిళగా ఆమె నేను పూర్తిగా గౌరవిస్తాను. పవన్ కళ్యాణ్ అసలు ప్యాకేజీల కోసమే పార్టీ పెట్టుకున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నాం. అసలు ఏం చెప్తారు మరి దాని గురించి? మేము అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ఒక హామీ ఏదైతే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారో ఈ అవినీతిని వెలికి తీసి వాళ్ళకి సరైన శిక్ష వేస్తామనేది మేము ఇచ్చిన హామీల్లో ఒకటి. ఏ ఉద్దేశంతో అయితే 153 సీట్లలో లేదా 155లో మాకు 90 సీట్లు గ్యారంటీగా వస్తాయి, మేమే అధికారంలో ఉంటామని ప్రగల్భాలు పలుకుతూ ఆలోచనలు బతికారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా అదే ఆలోచనలతో మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు తప్పితే వాళ్ళ గుణపాఠం నేర్చుకుందాము, మనం 155 నుంచి 11కి ఎందుకు వచ్చాము, మళ్ళీ 11 నుంచి మనం ప్రభుత్వం స్థాపించే స్థాయికి ఎదగాలంటే. ఒకవేళ ఎన్డీఏ కూటమి ఏమైనా విడిపోతే వైసీపీ ఉన్న అధికారం చేపడితే ఏమైనా ఉందంటారా? మరి వైసీపీ అధికారంలోకి రావడం అనేది వాళ్ళు చేసుకునే పనుల మీద, వాళ్ళు మాట్లాడే మాటల మీద, ప్రజల్లో వాళ్ళు వెళ్ళే విధానాన్ని బట్టి ఉంటుంది తప్పితే 2019లో ఏ విధంగా అయితే ఫ్లూక్గా అధికారంలోకి వచ్చారో ఆ ప్రాతిపదికన మాత్రం రారని సందర్భంగా తెలియజేస్తారు. సార్ నమస్తే, మీ పేరండి? నా పేరు మొహమ్మద్ ఇస్మాయిల్ బేగ్. సార్ ఏం చేస్తారు? ఐరన్ బిజినెస్. సార్ ముఖ్యంగా ఈ 18 నెలల కాలంలో ఎన్డీఏ కూటమి చేసిన డెవలప్మెంట్ ఏంటని చెప్తే అసలు ఏం చెప్తారు మీరు? ఏదైతే హామీలు సూపర్ 6 అని ఎన్డీఏ గవర్నమెంట్ ప్రకటించిందో వాటిలో మనం ఇచ్చిన పథకాల్లో నుంచి ఎంతైతే ఇవ్వగలమో వాటిని ప్రజలు సాటిస్ఫై అయ్యే విధంగా ఇచ్చుకుంటూ వెళ్తున్నది ఎన్డీఏ గవర్నమెంట్. ముందు మనం గత ప్రభుత్వాన్ని ఒక్కసారి చూసుకుంటే పెన్షన్ వాళ్ళు సంవత్సరానికి 250 చొప్పున 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు అయితే, ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి గవర్నమెంట్ రాగానే 1000 రూపాయలు చేసింది. అంటే 3000 ఇస్తున్న పెన్షన్ని ఒకేసారి 4000 రూపాయలు చేసింది. మరి అది ఇచ్చిన హామీల్లో భాగంగా అమలు చేసిన ఒక పథకం. అదేవిధంగా మహిళలకు బస్సు ప్రయాణం ఉచితం అన్నాం, అది చేశాము. అదేవిధంగా తల్లికి వందనం ఏదైతే పిల్లలకి ఇస్తామన్నామో, అందరూ ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో అందరికీ అది కూడా మేము ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇలా ఏదైతే ఏ హామీలను ఇచ్చామో ఆ హామీలను ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాము. వాస్తవంగా గడిచిన ప్రభుత్వం బయట మనల్ని చూసి అప్పులు కూడా ఇవ్వలేని స్థితికి వెళ్ళిపోయిన సందర్భంలో దాన్ని మనం ఎవరైతే మనల్ని నమ్మి పెట్టుబడి పెట్టగలరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ద్వారా నిధులు తీసుకొచ్చి అది ఒక పక్క సంక్షేమానికి మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగిస్తున్నాం. మేము రాబోయే రోజుల్లో కూడా చెప్పుకుంటూ పోయేది ఏంటంటే అది ఏం చేసింది గడిచిన ప్రభుత్వం అనే కన్నా మేము ఏం చేసాం, ఏం చేయబోతున్నాం అనేది చెప్పుకుంటూ వెళ్తామని ఈ సందర్భంగా తెలియదు. సార్ ముఖ్యంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన 18 నెలల్లోనే సర్వనాశనం చేశారు మన రాష్ట్రాన్ని. జగనే కానీ ఉంటే మన రాష్ట్రం చాలా డెవలప్మెంట్ పరంగా కానీ చదువుకున్న యువత కంపెనీస్ తీసుకొచ్చే విధంగా చాలా బాగుండేదని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి? వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసిన కార్యక్రమాలు వాళ్ళు చేసుకోవడమే, మేము ఇది చేశామని చెప్పుకొని ప్రజల దగ్గరికి వెళ్ళడం చేత కాలేదు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు చెప్తున్న మాటలకు ప్రజల్లో విలువ లేదు. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే మా ప్రభుత్వం ఏం చేసుకుంటూ పోతుంది, ఏం చేస్తుంది అనేది మేము చెప్పుకుంటూ వెళ్తాము. మమ్మల్ని నమ్మి మేము చేసిన పనుల అభివృద్ధులను చూసి రాబోయే రోజుల్లో ప్రజలు మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ మరి ఏదైతే మొన్న రోజా కూడా మాట్లాడుతూ జనసేనకి అసలు ఎంత ఓటింగ్ ఉంది, అసలు ఓటింగ్కి రావడానికి 11 సీట్లు ఎలా వస్తాయి, ఆ ఓటింగ్ ఉన్న తక్కువే కదా అని చెప్పి రోజా మాట్లాడుతుంది. సార్ అసలు ఏం చెప్తారు మరి? రోజా ఆమె మహిళ. ఈ సందర్భంగా నేను నా మిత్రుడితో చర్చించినప్పుడు ఒక మాట చెప్పాడు. రోజా మాటలు ఈ విధంగా అందంట. ఏమందాం మనం అంటే, ఆ మిత్రుడు అన్నాడు ఆ మాట, నాది కాదు ఆ మాట. పిచ్చి కుక్క మనం ఎమ్మడి పడితే మనం దాని ఎమ్మడి పడకూడదు. నేను ఈ సందర్భంగా ఇదే చెప్తాను. అంత మించి నేను ఆమె పట్ల ఏమీ చెప్పను. ఎందుకంటే ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఆమె చేసిన పనులు, ఆమె చేసిన గొప్ప గొప్ప విషయాలు చెప్పుకున్నట్టయితే ఆమెను మళ్ళీ గెలిపించేవాడు. ఓడిపోయిన వ్యక్తులకు ఏం మాట్లాడినా విలువ ఉండదు. ఇది గ్రహించాలి. ఒక మహిళగా ఆమె నేను పూర్తిగా గౌరవిస్తాను. గతంలో కూడా అసలు జనసేన అనేది అసెంబ్లీలో కనిపించదు, కనుమరుగైపోద్ది అని చెప్పి మాట్లాడే మనిషి మళ్ళీ అదేవిధంగా ఈరోజు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసలు ప్యాకేజీల కోసమే పార్టీ పెట్టుకున్నాడు అని చెప్పి కూడా మాట్లాడుతున్నా. అసలు ఏం చెప్తారు మరి దాని గురించి?
మేము అధికారంలోకి వచ్చేటప్పుడు ప్రధానంగా ఇచ్చిన హామీల్లో ఒక హామీ ఏదైతే వీళ్ళు అవినీతికి పాల్పడ్డారో ఈ అవినీతిని వెలికి తీసి వాళ్ళకి సరైన శిక్ష వేస్తామనేది మేము ఇచ్చిన హామీల్లో ఒకటి. దాని పరంగా చర్యలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా ఎక్కడెక్కడ వీళ్ళు ఏమేమి చేశారనేది తీస్తున్నారు. రాబోయే రోజుల్లో ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళని ప్రభుత్వ కోర్టు ముందు నిలబెట్టడం జరిగిద్ది, ప్రజల ముందు నిలబెట్టడం జరిగిద్ది. ఆ నిలబెట్టే వాళ్ళలో ఈమె కూడా ఒకటి ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఎలా చూడొచ్చు అంటారు అసలు వాళ్ళకి 11 సీట్లు వచ్చినా సరే ఇంకా తగ్గకుండా ఈ ఎన్డీఏ కూటమి మీద బురద చల్లటం లేదా ఫేక్ ప్రచారాలు చేయడం అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు? వాళ్ళు ఊహిస్తుంది ఏంటంటే మాకు ఇంత పర్సంటేజ్ ఓటింగ్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ప్రభుత్వ వ్యతిరేకత వచ్చి ఆ ఓటింగ్ పెరిగి మేము మళ్ళీ బయటపడతామనే ఉద్దేశంలో వాళ్ళు ఉన్నారు. ఏ ఉద్దేశంతో అయితే 153 సీట్లలో లేదా 155లో మాకు 90 సీట్లు గ్యారంటీగా వస్తాయి, మేమే అధికారంలో ఉంటామని ప్రగల్భాలు పలుకుతూ ఆలోచనలు బతికారు. ఇప్పుడు దానికి విరుద్ధంగా అదే ఆలోచనలతో మళ్ళీ కంటిన్యూ అవుతున్నారు తప్పితే వాళ్ళ గుణపాఠం నేర్చుకుందాము, మనం 155 నుంచి 11కి ఎందుకు వచ్చాము, మళ్ళీ 11 నుంచి మనం ప్రభుత్వం స్థాపించే స్థాయికి ఎదగాలంటే ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనేది వాళ్ళు ఇంకా నేర్చుకోలేదని నాకు అర్థం. అంటే నమ్ముతారా సార్? ఓ పక్కన వైసీపీ వాళ్ళేమో 27లో పాదయాత్ర చేస్తారు జగన్మోహన్ రెడ్డి, మళ్ళీ ప్రజల ఆదరణ పొందుతాడు, 29లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటితే ఒక్కొక్కరు ఎందుకు చూస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ ప్రజలు ఏమైనా నమ్మి రెండో ఛాన్స్ ఇస్తారు అసలు వాళ్ళకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గవర్నమెంట్లోకి రావాలి, ప్రభుత్వంలోకి రావాలి అనే అనుకోవడంలో తప్పు లేదు. కానీ మేము అధికారంలోకి వస్తే ఒక్కొక్కళ్ళు అంత చూస్తామనేది రాజకీయంగా ప్రజాస్వామ్యంగా అది సరైన మాట కాదు. అసలు ఒక రాజకీయ పార్టీ చెప్పాల్సిన విషయం కూడా కాదు. మేము వస్తే మళ్ళీ అధికారంలో ఏం చెప్తామని చెప్పుకుంటూ వాళ్ళు పోతే అది ప్రజలు నమ్మితే వాళ్ళు వస్తారు, లేదంటే అది అయ్యే పని కాదు. సార్ మరి ఫైనల్గా అసలు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉంది? పంచాయతీరాజ్ శాఖ కూడా ఆయన చేస్తూ ఉన్నారు, అదేం చెప్తారు ఫైనల్గా ఆయన గురించి? 100% ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో 100% తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్న రాజకీయ నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు. ఏదైతే ఆయన శాఖల ద్వారా ఆయన నిర్వహించగలడో వాటన్నిటికీ కూడా 100% ఆయన న్యాయం చేస్తున్నాడు. రాబోయే రోజుల్లో రేపు పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వాస్తవంగా పంచాయతీల్లో మొత్తం వైసీపీ సర్పంచులు ఉన్నా సరే నిధులను ఆపకుండా రిలీజ్ చేస్తూ గ్రామాభివృద్ధికి ఏ విధంగా అయితే ఆయన పాటుపడ్డాడో రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మా కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ నుంచొని ఈ గ్రామాల్లో సర్పంచులుగా ఎంపీటీసీలుగా ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నిక అయిన తర్వాత ఈ అభివృద్ధి అనేది ఇంకా పరిగెడుతుందని, భవిష్యత్తులో ఎన్డీఏ ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే నెంబర్ 1 స్థానంలో నిలుపుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. మరి ఫైనల్ ఒక మాట, ఒకవేళ ఎన్డీఏ కూటమి ఏమైనా విడిపోతే, ఒకవేళ విడిపోవచ్చు, ఒకవేళ విడిపోతే మాత్రం వైసీపీ ఏమన్నా అధికారం చేపడితే ఏమైనా ఉందంటారా? మరి వైసీపీ అధికారంలోకి రావడం అనేది వాళ్ళు చేసుకునే పనుల మీద, వాళ్ళు మాట్లాడే మాటల మీద, ప్రజల్లో వాళ్ళు వెళ్ళే విధానాన్ని బట్టి ఉంటుంది తప్పితే 2019లో ఏ విధంగా అయితే ఫ్లూక్గా అధికారంలోకి వచ్చారో ఆ ప్రాతిపదికన మాత్రం రారని సందర్భంగా తెలియజేస్తారు.